సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ 5 days క్లాస్ అంతా విన్న తర్వాత డూస్ ఏంటి డోంట్స్ ఏంటి అనేది నేనంతా చేస్తున్నాను. అయినా ఎందుకో సక్సెస్ అవ్వలేకపోతున్నా అనేది చాలా డౌట్ గా ఉంది సార్. కానీ నిన్న చెప్పిన క్లాస్ లో అడగడం సరిగా చేయట్లేదు, నేను దేవుణ్ణి సరిగా అడగడం లేదు అనేది చాలా క్లియర్ గా క్లారిటీ వచ్చింది సార్. ధర్మంగానే ఉంటున్నాను, ఒకరినొకరు కొట్టడం లేదు. ఆ, నా చేతనైన సహాయం నేను చేయగలిగినంత సహాయం చేస్తున్నాను అనేది క్లారిటీగా ఉంది. ఇంకా ఈ రోజు చెప్పింది ఇంకా క్లారిటీ వచ్చేసింది సార్. పరీక్ష చేస్తున్నాడు, ఆ పరీక్షలో మేము నెగ్గాలి. ఇదైతే ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. దానికి నేను రెడీగా ఉన్నాను. ఆ ఆ ఎగ్జామ్ లో ఖచ్చితంగా 100% పాస్ అవుతాను అన్న కాన్ఫిడెన్స్ అయితే చాలా బిల్డ్ అయింది సార్. ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ ఇలాంటి సార్. క్లిష్ట పరిస్థితుల్లోనే లాస్ ని ఫాలో అవ్వాలి, ధర్మంలో నిష్ఠగా నిలబడాలి. అప్పుడు ఖచ్చితంగా 100% మనం ఈ పరీక్షలో పాస్ అవుతాము. అది ప్రత్యేకంగా మీరు మీ చాలా లైఫ్ లో కన్ఫ్యూజ్ గా ఉన్నాను సార్. నేను మనం ఇంత పాజిటివ్ గా ఉన్నా కూడా ఎందుకు మనం ఇంకా అప్పుల్లోనే ఉన్నాను అని చాలా అంటే అసలు నాకు ఆన్సరే లేదు సార్. 6 days కూడా నాకు ఆన్సర్ లేదు సార్. నిన్న దొరికింది సార్ నాకు ఆన్సర్. ఇంకా నిన్నటి చాలా నుంచి సంతోషం. ఇది నేను చేయలేను, ఇది నేను చేయలేదు, నేను దేవుణ్ణి అడిగే పద్ధతి నా దగ్గర లేదు, అది నేను మార్చుకోవాలి అనేది క్లియర్ గా అర్థమైంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ మా. అతి త్వరలోనే గొప్ప డబ్బు, గొప్ప సంపద, గొప్ప సిరి సంపదలు మీ లైఫ్ లోకి దేవుడు బ్లెస్ చేయాలి, ఆల్మైటీ బ్లెస్ చేయాలి, ఆ డివైన్ పవర్ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ మనస్ఫూర్తిగా యూ సార్, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నిజంగా ఈ క్లాసెస్ అటెండ్ అయినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. ఒకవేళ అటెండ్ అవ్వకపోతే చాలా రిగ్రెట్ అయ్యేదాన్ని ఏమో, ఇంకొంచెం లేట్ గా అటెండ్ అయ్యి ఉంటే. ఫస్ట్ నిజంగా అటెండ్ అవుతున్నప్పుడు వర్తేనా అని కొంచెం ఎక్కడో డౌట్ ఉండేది. కాకపోతే ఇది అటెండ్ అవ్వకపోతే వర్త్ కాదనిపించింది సార్. సో వెరీ గుడ్. చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది నిజంగా నేను చూస్తున్నాను సార్. చాలా ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు ఏంటి నీలో ఏంటి ఇంత మార్పు వచ్చింది, వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు సార్ నా ట్రాన్స్ఫర్మేషన్ చూసి. కంగ్రాచులేషన్స్ మా, కంగ్రాచులేషన్స్. సాధ్యమైనంత వరకు నా సర్కిల్ ఉన్న వాళ్ళకి నేను రికమెండ్ చేస్తాను సార్. ఓకే ఆల్ ది సార్. బెస్ట్. మీ లైఫ్ లో గొప్ప బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మా. సో నాకైతే ఆ, సో రోజు అఫర్మేషన్స్ నేను నాకు నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడల్లా నేను మళ్ళీ ప్రేర్ చేసుకుంటున్నాను. సో నాకు అంటే నేను ఏమైనా మిస్టేక్స్ మాట్లాడినా వెంటనే నేను ప్రేర్ చేసుకుంటున్నాను. నెగిటివ్స్ ఫీలింగ్స్ వచ్చినప్పుడల్లా ఆ, ప్రతిరోజు వెంటనే ప్రేర్ చేసుకుంటున్నాను దేవునికి. ఆ, వెరీ గుడ్. అంటే నా లైఫ్ ఫ్యూచర్ చాలా బాగుంటుందని ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. సో ఫుల్ క్లారిటీ వచ్చింది. ప్రతిరోజు నాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అవుతా ఉన్నాయి సార్. లైఫ్ మీద క్లారిటీ వచ్చింది, ఫ్యూచర్ చాలా బాగుంటుందని. ఇప్పటి నుంచి నా లైఫ్ లో ఉన్న బ్లాక్స్ కానీ, మనీ పరంగా కానీ, రిలేషన్ పరంగా కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్లో అవుతాన్నాయని నాకు ఈ నమ్మకం వచ్చింది సార్. వండర్ఫుల్ మా. క్లియర్ అవుతా ఉన్నట్టు నాకు ఫీలింగ్స్ వస్తా ఉన్నాయి సార్. వెరీ గుడ్. మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది మీ లోపల. అవును సార్, అది ఎస్. సో ఫ్యూచర్ చాలా బాగుంటుందని నాకు ఇప్పటి నుంచి నా మీద నాకు నమ్మకం వచ్చింది సార్. ఖచ్చితంగా మా, మీరు ఊహించిన దానికన్నా చాలా చక్కటి ఫ్యూచర్ మీద ఉంటుందని చెప్పేసి నాకు పూర్తి నమ్మకము. ఆ ఆల్మటీ గాడ్ తో, ఆ డివైన్ పవర్ తో మనస్ఫూర్తిగా నేను ప్రేయర్ చేసేది, మీరు ఊహించిన దానికన్నా మంచి జీవితాన్ని మీకు ప్రసాదించాలి, మిమ్మల్ని మల్టీ మిలియనర్ గా దేవుడు బ్లెస్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.